వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా? అదేవిధంగా మీ వయస్సు తక్కువైనా ఎక్కువైనా పర్లేదు, మీరు ఎక్కువ దూరం నడవలేకపోతా ఉన్నారా? కొద్ది దూరం నడిచిన వెంటనే కూర్చోవాలనిపిస్తూ ఉందా? ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా బ్లూ టీ అనేది అయితే ఒకటి ఉంది. ఆ బ్లూ టీ తాగారు అని అంటే మాత్రం మీ మోకాళ్ళు స్ట్రెంథన్ అవుతాయి, అదేవిధంగా మీ బోన్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది అని చెప్పేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. అసలు ఈ బ్లూ టీ అంటే ఏంటి, అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంది, అదేవిధంగా వీటితో పాటుగా హోమియోపతి మెడిసిన్స్ కూడా వాడాలి అంటున్నారు. ఆ హోమియోపతి మెడిసిన్స్ ఏంటనేది సార్ని అడిగి తెలుసుకుందాం. అలాగే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఈ వీడియో చూసి సార్కి కాల్ చేశారంటే కన్సల్టేషన్ ఫీ లేకుండా దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ విధానాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, సార్తో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఏం సార్, మీరు మొన్నటి వరకు అయితే మాకు గ్రీన్ టీ మాత్రమే తెలుసు, తర్వాత వచ్చేసి వైట్ టీ అన్నారు, ఇప్పుడు బ్లూ టీ అంటా ఉన్నారు. అసలు ఈ బ్లూ టీ అంటే ఏంటి, ఇది మోకాలు నొప్పి తగ్గడానికి ఎట్లా పనిచేస్తుంది? మోకాల నొప్పులు తగ్గడానికి ఎట్లా పనిచేస్తాయి అనేసి మీరు అన్నారు కదా. మోకాల నొప్పులు వస్తే ఎన్నోసార్లు ఆపరేషన్ చేసే పరిస్థితి కూడా వస్తుంది. అవునా కదా? ఆపరేషన్ చేసే పరిస్థితి వస్తే ఇది మోకాలు ఉన్నాయి అనుకోండి, దీంట్లో ఉన్న గుజ్జు మొత్తం పాడవుతుందా కాదా? ఇవి రుద్దుకొని ఆస్టియోపోరోసిస్ అవుతుంది, ఆస్టియోఫైట్స్ ఫామ్ అవుతాయి ఇక్కడ. దీంతో ఇది సైంటిఫిక్ భాష. ఇప్పుడు చిన్న భాషలో చెప్పాలంటే, మన భాషలో చెప్పుకోవాలంటే రుద్దుకున్నాయి, పౌడర్ వచ్చేసింది, రాపిడి అయింది, దానివల్ల ఇప్పుడు నడవలేకపోతున్నారు. ఇది బెండ్ చేయడానికి వస్తలేదు, సీదా నిల్చోడానికి వస్తలేదు, నడవడానికి వస్తలేదు. చాలా మందికి ఒక పేషెంట్ 57 years ఉండే, మొక్కున్నారు వెంకటేశ్వర స్వామికి, నాది ఇది నువ్వు పూర్తిగా చేయి, నడుచుకుంటా పైకి వస్తా అనేసి. కానీ ఆయనకు grade 3 ఆస్టియోఆర్థరైటిస్ ఉండే, ఎక్కువ నడవద్దు, మెట్లు ఎక్కొద్దు అనేసి అన్నారు. నేను ఎట్లయినా పోతా సార్, మీరు పోమంటే కూడా పోతాను, మీరు పోగంటే కూడా పోతాను, మీరు మోకాలు నొప్పులు తగ్గిస్తారా లేదా, 3 నెలల తర్వాత నేను పోవాలి. ఇప్పుడు అందరికి ఏమనిపిస్తుంది, అరే హోమియోపతి కదా చాలా లేట్గా పనిచేస్తుంది అనేసి అనిపిస్తుంది. 3 నెలలు 3 months ఉంది ఇంకా పోవడానికి. ఇప్పుడు ఈ 3 monthsలోనే మనం మందు ఇవ్వడం స్టార్ట్ చేసినాం. ఈ పేషెంట్కి grade 3 ఆస్టియోఆర్థరైటిస్ ఉండే, మన మందులకి ఫస్ట్ 2 monthsలో 50% నొప్పులు తగ్గినాయి. ఇంకోటి నేనేం చెప్తా అంటే, మన మందులు రెగ్యులర్ కంటిన్యూ చేస్తే 6 నెలలు 8 నెలల్లో మీకు ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న నొప్పులు తగ్గిపోతాయి. ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న నొప్పులు తగ్గిపోతాయి. కానీ అయినా మనం ఒక 1 year to 2 years వాడమని చెప్తాం. ఎందుకు? ఇది గుజ్జు కూడా కొద్దిగా రీజనరేట్ అవుతుంది. కొందరు ఏమంటారు, ఒక్కసారి డ్యామేజ్ అయితే ఖతం, రీజనరేట్ కాదు, మీరు ఒక 1 kilometer కూడా నడవలేరు. ఇప్పుడు ఈ పేషెంట్ నొప్పి కూడా తగ్గింది, దర్శనం కూడా మంచిగా చేసుకొని వచ్చిండ్రు. నేను ఇంకోటి కూడా చెప్తా, నేను మంది ఇచ్చినా ఇవ్వకపోయినా స్వామి దయా ఉంటే, అదేలేండి, ఆయన ఎట్లాగో ముందుగా సంకల్పించుకున్నాడు ఖచ్చితంగా వెళ్ళాలని. సంకల్పం అని కాదు, ఇప్పుడు దేవుడు పిలుస్తేనే కదా మనం పోయేది, అవునా కాదా? ఎట్లయినా పోతాడు మనిషి. బట్ మంచిగా తగ్గింది, ఆయన దర్శనం కూడా పోయేసి వచ్చిండ్రు, మంచిగా అయిన దర్శనం. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ పేషెంట్కి ఒకటి అడిగినాం, ఏమైనా టెన్షన్ ఉందా? ఈ పేషెంట్ మనకు ఒకటి చెప్పిండ్రు, మనకు డబ్బులది ప్రాబ్లం లేదు, ఆస్తులు ఉన్నాయి. నేను ఇప్పుడు వరకు ఒక 10 businessలు పెట్టిన, దాంట్లో మాక్సిమం అన్నీ ఫెయిల్ అయినాయి. చాలా డబ్బులు నష్టపోయినా, అది నాకు ఎప్పటికీ పించ్ చేస్తూనే ఉంటారు, పించ్ చేస్తూనే ఉంటారు. అది ఆలోచించి ఆలోచించి నాకు షుగర్ వ్యాధి వచ్చింది, మోకాలు నొప్పులు వచ్చినాయి. అది ఆలోచిస్తే మీరు ఎక్కువ బయటికి పోయి తినడం, స్వీట్లు తినడం, బజ్జీలు తినడం, అవును సార్ ఎప్పుడు మూడు జర డిస్టర్బే ఉంటుంది, ఏది కనిపిస్తే అది తింటా. మీరు ఒకటి గమనించండి, మీరు ఫ్రైడ్ ఫుడ్ తింటారు, టిఫిన్స్లా మైసూర్ బజ్జీలు మీకు ఇష్టం ఉంటాయి, వడలు ఇష్టం ఉంటాయి, మళ్ళీ దాని తర్వాత బజ్జీలు, పునుగులు, పూరీలు. అరే అట్లట్లే చెప్పిస్తారు, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక డిప్రెసివ్ స్టేట్ ఉంది, ఎక్కువ నెగటివ్ థాట్స్ వస్తున్నాయి. అది పాజిటివ్ గా మీ బాడీ డోపమిన్ రిలీజ్ చేయాలంటే ఏ టేస్ట్ నాలుక పైన ఎక్కువ సేపు ఉంటది, మీరు అది తింటారు. ఆయిల్లో ఎక్కువ డీప్ అయినవి తింటే బాగుంటుంది అన్న వాళ్ళ ఫీలింగ్ అని కాదు, ఎక్కువ సేపు నూనె ఉండిపోతుంది కదా నాలుక మీద, ఫుడ్ లో ఉన్న టేస్ట్ నాలుక మీద ఉండిపోతుంది, దానివల్ల వాళ్ళకు ఇట్లా అనిపిస్తుంది. సో ఇట్లా చేసుడు వల్ల మీకు జర మంచిగా అనిపిస్తుంది. సింప్టమ్స్ ని బట్టి కూడా మందులు మారుతాయా సార్? అవును, 100% మందు చేంజ్ అయిపోతుంది. ఈ పేషెంట్కి ఆయనతోటే సాటిస్ఫాక్షన్ లేకుండే, మొత్తం బరువు ఎక్కడ పడుతుంది, మోకాల మీద పడుతుంది. ఆయనతోటే ఆయనకు ప్రాబ్లం ఉండే,
ఎస్ సో మనం దాన్ని బట్టి మందులు ఇస్తాం. పేషెంట్కి తగ్గింది, వెయిట్ ఎక్కువ ఉంది, దీనివల్ల మోకాలు నొప్పులు అవుతాయి, డ్యామేజ్ అవుతాయి మోకాలు. షుగర్ వ్యాధి ఉంది, దీనివల్ల మోకాలు నొప్పులు అవుతాయి, డ్యామేజ్ అవుతాయి. సరిగా నిద్ర లేదు, మోకాలు నొప్పులు అవుతాయి. బయట ఫుడ్ ఎక్కువ తింటున్నారు, మోకాలు నొప్పులు వచ్చే ఛాన్సులు పెరుగుతాయి. మళ్ళీ దాని తర్వాత స్మోకింగ్ చేస్తున్నారు, ఆల్కహాల్ చేస్తున్నారు, దాంతో వస్తాయి. సో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ వల్ల మోకాలు నొప్పులు వస్తాయి. ఓకే. కానీ ఇప్పుడు దానికి ఒక్కటే సమాధానం సర్జరీ కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే హోమియోపతి మందులతోటి మోకాలు నొప్పులు కూడా తగ్గుతాయి. మళ్ళా గుజ్జు పెరగదు, నేను ఎట్లా చెప్తున్నా గుజ్జు పెరుగుతుంది అనేసి అంటే, ఇప్పుడు 57 years అంటే ఆల్మోస్ట్ 60 years కదా. 60 years ఉన్నోళ్ళకు అందరికీ మీరు ఎక్స్రేలు తీస్తే ఎంతో మందికి ఆస్టియోఆర్థరైటిస్ అని వస్తుంది, ఎంతో మంది స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే మనిషి చచ్చిపోవడం అంటే ఒక క్షణంలో చచ్చిపోడు, వాన్ చావు 21 years నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే బాడీలో డిస్ట్రక్షన్ 21 years నుంచి స్టార్ట్ అవుతుంది. అది మెల్లగా డిస్ట్రక్షన్ పెరిగి 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 లాస్ట్కి కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. ఇంకా ఏజ్ నుంచే యాక్టివ్గా తయారవుతారని అనుకుంటా ఉంటారు కదా. కానీ ఎంతో మందికి మోకాలు నొప్పులు లేవు 60 ఏండ్లకు. వాళ్ళ 60 ఏండ్ల మోకాలు ఎట్లా ఉంది, అట్లా ఉన్నా చాలు కదా మనకు, అవునా కాదా? సో అది మనం హోమియోపతి మందుల ద్వారా చేస్తాం. మళ్ళీ లైఫ్లో మళ్ళీ మోకాలు నొప్పులు రావు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మీరు స్మోకింగ్ చేసినా ఆల్కహాల్ చేసినా ఇవి వచ్చే ఛాన్సులు ఉంటాయి. అరే స్మోకింగ్కి ఏంది లంగులు ఖరాబ్ అవుతాయి, ఆల్కహాల్కి లివర్ ఖరాబ్ అవుతుంది, అవి రెండే కాదు మొత్తం బాడీ ఖరాబ్ అవుతుంది. ఇంకా బాడీని మీరు స్పేర్ పార్ట్ లాగా చూడొద్దు, మనిషిని మనిషిలాగా చూడండి. సరే, ఇప్పుడు మోకాల నొప్పులు వచ్చినాయి, అదేవిధంగా డయాబెటీస్ కూడా ఉంది అన్నారు కదా. సో ప్యారలల్గా రెండు తగ్గించారా, లేకపోతే మోకాల నొప్పులు ఒకటే తగ్గాయి అతనికి? రెండు సైమల్టేనియస్లీ తగ్గుకుంటా వెళ్ళిపోతాయి. ఇప్పుడు దీనికి సపరేట్ మెడిసిన్ అండి? సపరేట్ మెడిసిన్ అని కాదు, మనం ఏం చెప్పినాం, ఈ మనిషి ఉన్నాడు రంగయ్య ఈయన పేరు అనుకోండి. అయితే ఏందంటే ఇప్పుడు ఈయనకు ఇవి ఉన్నాయి అనుకో, మనం మనిషికి ఇస్తామా మందు? మనిషి బాడీలో ఉన్న ఏ రోగం ఉన్నా అది అదే. నేను ఎందుకంటే హోమియోపతి గురించి కొంచెం స్టడీ చేశాను కాబట్టి చెప్తా ఉన్నా. అంటే మీరు దీనికోసం ఇచ్చినా కూడా ఇది తగ్గుతుంది, అంటే టోటల్ బాడీ అనేది రిపేర్ అయిపోతుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఈ బ్లూ టీ ఏంటి సార్? అంటే మేము ఇంట్రొడక్షన్లో చెప్పాను, ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు ఆడియన్స్. అసలు బ్లూ టీ అంటే ఏంటి, ఆ బ్లూ టీలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అసలు? మీరు ఒకటి గమనించండి, బ్లూ టీ అని పదమే రాదు, అంటే ఎవరికి తెలియదు బ్లూటూత్ అనేసి అంటే బ్లూ టీ. ఒక్కొక్కసారి ఏంటంటే చాయ్లో కూడా రకాలు ఉంటాయి. ఊలాంగ్ టీ ఉంటుంది, కాంగ్డా టీ ఉంటుంది, మీరు తాగే రెగ్యులర్ ఆసాం టీ ఉంటుంది, అట్లనే బ్లూ టీ కూడా ఉంటుంది. ఓకే. ఏంటంటే బ్లూ టీ, వైట్ టీ, ఏ టీ అన్నా సరే చూడండి, వైట్ టీ మనకు షుగర్ వ్యాధిలో, బీపీలో, వీటిలో నరాల్లో ఎక్కువ పనికొస్తుంది. మళ్ళా బ్లూ టీ అంటే ఏంటంటే శంఖ పుష్పం ఉంటుంది కదా, దాంతో తయారు చేస్తారు. ఓకే ఓకే. మీరు ఇది మార్కెట్లో కొన్నారంటే 6,000 రూపాయల కిలోకి దొరుకుతుంది మీకు. ఓకే. 6,000 రూపాయలు అంటే 3 సున్నాలు. 6,000 రూపాయలు పెట్టే బదులు 50 రూపాయలు పెడితే ఒక శంఖ పుష్పం చెట్టు వస్తుందా రాదా? అది ఇంట్లో పెట్టుకోండి, ఒక 2-3 పెట్టుకోండి, దానికి పుష్పాలు వస్తాయి. ఓ 2 పుష్పాలు తీసుకొని వాటర్ బాయిల్ చేసుకొని ఫిల్టర్ చేసుకోండి, బ్లూ టీ తయారైపోయింది. ఇప్పుడు పర్పుల్ కలర్ లో ఉండే ఫ్లవర్స్ ఉంటాయి, అవేనా అండి మీరు చెప్పేది? అవే శంఖ పుష్పంలు. ఎట్లా దానిని ప్రిపేర్ చేయాలి? ఏం చేయాలి, 2-3 పుష్పాలు తీసుకోవాలి, వాటర్ లో బాయిల్ చేయాలి, అది ఫిల్టర్ చేసుకోవాలి, అదే బ్లూ టీ. 3 నిమిషాలు పని. ఏముంది సార్ అందులో, ఏముంటుంది? అది తాగితే మోకాళ్ళ నొప్పులు? దీంట్లో ఏముంటుంది అంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. మళ్ళా దాంతో పాటు దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. మళ్ళా దాంతో పాటు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే బాడీలో ఉంది అది కూడా తగ్గుతుంది. అండ్ ఇది షుగర్ వ్యాధిలో, పెయిన్స్ లో మనకు రిలీఫ్ ఇస్తుంది. ఓకే. దీంతో పూర్తిగా మీకు మోకాలు నొప్పులు తగ్గిపోతాయి, ఉరకండి అమెరికాకి అనేసి, అమెరికా వరకు ఉరుక్కుంటా వెళ్తారు అనేసి మనం చెప్పట్లేదు. కొద్దిగా రిలీఫ్ ఇస్తుంది, హోమ్ రెమెడీ. హోమియోపతి మందులు, కొత్తిమీర్లు, పుదీనాలు తినేసి మొత్తం మోకాలు నొప్పి తగ్గిన వాళ్ళు ఎవరు ఉండరు. మనం రిలీఫ్ కి ఇస్తాము, దాంతో పాటు హోమియోపతి మెడిసిన్ ఏదైతే ఇస్తున్నాం దానికి మొత్తం మంచిగా అయిపోతుంది కాళ్ళు. ఓకే ఓకే సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. సో ఇట్లాంటి మోకాల నొప్పుల సమస్య ఉన్న వాళ్ళు ఏదైనా ఉన్నారంటే మన వీడియో చూసి సార్కి కాల్ చేస్తే కన్సల్టేషన్ అనేది ఫ్రీగానే ఉంటుంది. సో దాని ట్రీట్మెంట్ విధానం ఎట్లా ఉంటుంది అనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నా, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ అండి.